అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి నిర్జల ఏకాదశి గురించి మాట్లాడతాను. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈసారి నిర్జల ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని, భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. ఏడాది పొడుగునా వచ్చే అన్ని ఏకాదశుల్లో ఇది అత్యంత విశిష్టమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏడాదిలో అన్ని ఏకాదశులు ఆచరించినంత ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అయితే భద్ర ప్రభావం కూడా ఉంటుంది. మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తెలిసి తెలియక చేసిన పొరపాట్ల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. నిర్జల ఏకాదశి తిథి జూన్ 24వ తేదీ బుధవారం సాయంత్రం 6:13 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జూన్ 25వ తేదీ గురువారం రాత్రి 8:10 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. నిర్జల ఏకాదశి నాడు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశి తిథుల్లో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది. ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు. అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాసం వేళ నీటిని, పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాల్లో పేర్కొనబడింది. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటోను లేదా ప్రతిమను తాజా పూలతో, తులసి మాలలతో అలంకరించి పూజించాలి. పూజా సమయంలో పండ్లు సమర్పించి తులసి మొక్కకు కూడా పూజ చేసి దీపారాధన చేయాలి. తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఏకాదశి కథను చదివి హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది. అవకాశం కుదరకపోతే అష్టోత్తర శతనామ స్తోత్రమైనా చదివి పూజ చేసుకోవాలి. నా ఛానల్లో ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేసిన వీడియో ఒకటి ఉందండి. అలాగే విష్ణు సహస్రనామం వీడియో ఉంది, అష్టోత్తర శతనామ స్తోత్రం వీడియో ఉంది. ఇవన్నీ కూడా వీడియో లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటిపూట నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన, కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే గురువారం ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజలు చేసి ముందుగా పదార్థాలన్నీ వండి నైవేద్యం పెట్టి అప్పుడు అన్నం తినాలి. దాంతో ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఇలా వ్రతాన్ని చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది నిర్జల ఏకాదశి వేళ అనేక శుభయోగాలు ఉన్నాయి. జూన్ 25న రవి, శివ, సిద్ధ యోగాలు ఏకకాలంలో ఏర్పడుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యోగాల కలయిక అత్యంత శుభప్రదమైనది. అందున ఏకాదశి నాడు రావడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ యోగాల సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం, మంత్రాలు పఠించడం, దాన ధర్మాలు చేయడం, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇదే రోజున భద్రకాలం ఉదయం 7 గంటల నుండి రాత్రి 8:09 వరకు ఉంటుంది. ఈ సమయంలో భద్ర పాతాళ లోకంలో ఉంటుంది. దీనివల్ల దాని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించడం, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనలకు
ఎలాంటి ఆటంకాలు ఉండవని పండితులు చెప్తున్నారు. ఈ వీడియోలో అందించిన సమాచారం, పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగానే ఇవ్వబడ్డాయి. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.